నాగర్ కర్నూలు ఎస్పీ ఆయన మాట్లాడడం జరిగింది. ఏది ఆ బాలిక 2 నెలల పసిపాప మరణం పైన ఏంటిదనేది, గాయాలతో చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం. ఇప్పుడు ఏమని చెప్పిండు, మరి గాయాలతోటి చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం. మరి ఆల్రెడీ నీ పక్కన కూర్చున్నటువంటి డిఎస్పీ మాట్లాడింది కదా. ఇప్పుడు గాయాలతోటి తేలిలేదని మీరే అంటా ఉన్నారు, ఎస్పీ గారే మాట్లాడుతూ ఉన్నారు. గాయాలతోటి ఒకవేళ పసిపాప మరణిస్తే కేసులు పెడతాం. మరి మరణించలేదు, గాయాలు ఇంటర్నల్గా లేవు, బయట లేవు గాయాలు, లోపటి గాయాలు కూడా ఏమి లేవు. ఈ గాయాల గురించి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇంకా పెండింగ్లోనే ఉన్నది. అంతర్గత అవయవాలు అంటే లోపల ఉన్నటువంటి అవయవాలకి ఆ కాలుతో తన్నట్టయితే ఏమైనా దెబ్బలు తాకినాయి లేదా అన్నటువంటి ఇంకా రిపోర్ట్ రాక ముందుకే డిఎస్పీ మాట్లాడుకుంటూ అంతర్గతంగా వాళ్ళకి ఏమో గాయాలు కాలేదు, లోపల కాలేదు, గాయాలు బయట కాలేదు అన్నటువంటి వివరాలని ఆయన ముందే ఎందుకు చెప్పిండు డిఎస్పీ? చెప్పడానికి కారణం ఏంటిది? సో ఇది జరిగింది. గాయాలతో చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం, నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం, హిస్టోపాథాలజీ అలాగే విశ్రా రిపోర్టులు రావాల్సి ఉంది, చిన్నారి మృతిపై మాకు సానుభూతి ఉంది, కుమ్మెర ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీ ఆయన వెల్లడించడం జరిగింది. ఇంకా హిస్టోపాథాలజీ విశ్రా రిపోర్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి వస్తేనే అసలైనటువంటి వివరాలు బయటపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇవి ఎప్పుడు వస్తాయి ఏందనేది చూడాలి. ఇక ఇదంతా కూడా ఏంటంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకి అంటే 7 నెలల అంటే 31 వారాలకే పుట్టింది కాబట్టి ఆమెకు శ్వాసకోశ సంబంధించినటువంటి దాంతో ఇబ్బంది పడతా ఉన్నది, నెల నిండగా పుట్టింది కాబట్టి. అలాగే కామెర్లు ఉంటాయి కదా, సో ఆ కామెర్లు వచ్చినాయి. అలాగే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఇక అంతర్గత అవయవాలపైనటువంటి గాయాలపైన ఆ పరీక్షలు ఇంకా రిపోర్ట్ రావాలన్నటువంటి దానిపైన ఇంకా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుభూతి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా హిస్టోపాథాలజీ విశ్రా రిపోర్టు ఈ 2 రావాలంట. ఇక ఇంకొకటి ఏంటంటే నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి నిన్న ఒక విషయం ఏంటిదంటే నిన్న రాత్రి వరకు ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆమె ఎవరైతే ఆ మమత అన్నటువంటి ఆమె ఎవరైతే మౌనిక, ఆ పాప తల్లి మౌనిక, ఆమె బీసీఈ కులానికి సంబంధించినటువంటి బీసీఈలో వాళ్ళ క్యాస్ట్ ఉంటుందట, ఆమె ఎస్సీ కాదని చెప్పేసి ఏదో పోలీసులు తేల్చినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక చూడాలి మరి దానిపైన. మరి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనలో గాయాల వల్ల పాప చనిపోయినట్లు తేలితే నిందితులపై మర్డర్ కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. గురువారం ఆయన ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ జాతరలో ఈ నెల 18న ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్టు చేసి రిమాండ్కు పంపామని, పరారులో ఉన్న వారిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 18న మల్లన్న దర్శనం కోసం వచ్చిన చంద్రకళ అలియాస్ చాకలి కర్రెమ్మ, బౌరమ్మ బారికేడ్ దాటడానికి ప్రయత్నించారని అన్నారు. భక్తులు ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లో వెళ్లాలని వారికి చెప్పినట్లు ఆలయ పూజారి పెద్ద సాయిలు యాదవ్ వెల్లడించారు. చంద్రకళ తన బావ కొడుకు గణేష్కు ఫోన్ చేసి విషయం చెప్పగా అతను కుమ్మెర గ్రామ వాట్సాప్ గ్రూపులో శ్రీనివాస్ రెడ్డి గురించి అశ్లీల ఆడియో పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. సాయంత్రం గణేష్ ఎదురుపడగా తనను తన కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నావని శ్రీనివాస్ రెడ్డి నిలదీశాడని, దాంతో తన ఇష్టమంటూ గణేష్ రాయితో శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశారని, శ్రీనివాస్ రెడ్డి తనకు గాయం కాగా అతనితో ఉన్న వ్యక్తులు గణేష్ చంద్రకళను కొట్టారని ఎస్పీ వెల్లడించారు. ఇక చూడులిగా ఇది ఏ ట్రాక్, ఈ నాగర్ కర్నూలు ఘటన అంతా కూడా ట్రాక్ తప్పుతున్నట్టు కనబడట్లా. ఇప్పుడు మొత్తం అంతా కూడా నాగర్ కర్నూలులో రెడ్ల యొక్క పెత్తనం ఎక్కువ, అది ఎవరైనా అవునన్నా కాదన్నా. ఇంకా మరీ ఎక్కువ ఇక్కడ ఈ గ్రామంలో, ఈ కుమ్మెర గ్రామంలో రెడ్ల యొక్క పెత్తనం ఎక్కువ. ఇప్పుడు బారికేట్లు దాడుతూ ఉంటే అలా ఏది ఇటు పక్కకు పోవని చెప్పేసి రెడ్డి అనేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎటు పడితే ఎక్కడ పడితే అక్కడ చేసి కులం పేరుతో దూషించుకుంటూ ఆయన శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ తల్లిని అనరానటువంటి మాటలు అంటే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గణేష్ అన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి అయ్యా జరిగింది, ఒక ఇట్లా జరిగింది, నన్ను అవమానించిండు ఇట్లా అని చెప్పేసి అంటే ఆయన వాట్సాప్ గ్రూప్లో ఏదో పెట్టింది. దాని తర్వాత సాయంత్రానికల్లా డిలీట్ చేసేసింది, అయిపోయింది. దాని తర్వాత వచ్చి ఈయన ఇప్పుడు ఎంతటి పానం ఉన్నది ఆయనకు, మనం చూస్తూ ఉన్నాం కదా ఫోటోలో. ఏది ఆ పాప యొక్క తండ్రి గణేష్, ఆయన అంటే ఈ శ్రీనివాస్ రెడ్డిని తలకాయ పలగొట్టిండట. శ్రీనివాస్ రెడ్డి తలకాయ పలగొట్టి గాయపరిచిండు, చంపేందుకు ప్రయత్నం చేసిండు అని చెప్పేసి పోలీసులు ముందుగానే నిర్ధారించుకున్నాడు. విచారణ లేదు, ఏది లేదు.
ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసిండు. ఇలా గొడవ అవుతుంది అన్నటువంటి విషయాన్ని ముందుగానే ఆ డైల్ 100కు ఫోన్ చేసినటువంటి వ్యక్తి గణేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదును పక్కకు పెట్టేసుకొని ఇలా శ్రీనివాసరెడ్డి ఇచ్చేటువంటి ఫిర్యాదుని ఎట్లాంటి ఎంక్వైరీ లేకుండా ఇప్పుడు బాధితులుగా మిగిలినటువంటి చనిపోయినటువంటి తల్లిదండ్రుల పైన ఇలా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఈ పోలీసు వాళ్ళు అంతా. జరిగినటువంటి విషయం ఇది. శ్రీనివాసరెడ్డినట వీళ్ళు దాడి చేసినట్ట అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయతో రౌత్ తీసుకుని కొట్టినట్టు తలకాయ పలిగిపోయిందట. అదే రోజు రాత్రి శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ తన తల్లి పైన దాడి చేసి బూతులు తిట్టారని గణేష్ కూడా కంప్లైంట్ చేసిండు. మరి కంప్లైంట్ చేస్తే ఎందుకు తీసుకోలేదు కంప్లైంట్ ఆ రోజు? దాంట్లోనే ఆ కంప్లైంట్ కాపీలోనే వాళ్ళు టైపింగ్ కొట్టుకొని ఏమని పోయిందంటే మా పాపను కూడా తన్నిళ్ళు, కాలుతో తన్నిళ్ళు అని చెప్పేసి ఆ రోజు రాస్తే ఆ పిటిషన్ పక్కకు పెట్టి వేరే పిటిషన్ రాపించారంటే వెళుతుంది. ఇరు వర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదు చేశామన్నారు. మౌనిక తను 2 నెలల చిన్నారి కదలకపోవడంతో ఈ నెల 21న ఉదయం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిందని పరీక్షించిన డాక్టర్లు పాప అప్పటికే చనిపోయినట్లు చెప్పారన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం పాపకు లోపల బయట ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయిందన్నారు. ఇక చూడలిగా పాపకు లోపల బయట ఎట్లాంటి గాయాలు లేవని నిర్ధారణ అయిపోయిందట. అంటే చిన్న పాప కాబట్టి కాలుతో దాన్ని జస్ట్ ఇంత కొంత తాకినా కానీ చనిపోతుంది. పెద్దగా సౌండ్ వచ్చినా కానీ చనిపోతారు పిల్లలు. ఇప్పుడు ఆమె చనిపోవాలి 2 నెలల పాప అంటే మొత్తం ఇట్లా బ్లడ్ అంతా వెళ్ళాలి అయింది ఇక్కడికి, లేకపోతే మొత్తం ఇట్లా గుద్దినట్టు కొట్టినట్టు ఏమన్నా కవిలినట్టుగా ఏమన్నా మరకలు ఉండాలా? ఇక ప్రీమెచ్యూర్ డెలివరీ బేబీ కావడంతో 1.44 కిలోల తక్కువ బరువు ఉందని, 36 వారాల తర్వాత పుట్టాల్సిన బేబీ 31 వారాల్లోనే డిసెంబర్ 21న పుట్టిందన్నారు. పుట్టినప్పుడే శ్వాసకోశ సమస్య ఉండడం వల్ల హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలోని NICUలో నెల రోజుల పాటు ఇప్పుడు నెల రోజుల పాటు ఇదే నీలోఫర్లో వాళ్ళు చికిత్స పొందింది అనుకున్నాం. ఒకవేళ కనుక 31 వారాలకు పుట్టినటువంటి పిల్లలు అంటే దాదాపుగా ఒక 7 నెలలకు 8 నెలలకు పుట్టినటువంటి పిల్లలు బతకట్లేదా? మొత్తం అందరూ చచ్చిపోతా ఉన్నారా? ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి 1-2 డేస్లోనే ఎందుకు చచ్చిపోవాలి? నెల రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటూ మంచిగా ఉన్న తర్వాతనే కదా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు బాగానే ఉన్నారు కాబట్టి డిశ్చార్జ్ చేస్తారు, అంతే కదా. ఒకవేళ బాగాలేకపోయినట్టు అతనే అడ్మిట్ చేసుకుని హాస్పిటల్లో పెట్టుకోవాలి. కానీ వాళ్ళని డిశ్చార్జ్ చేసినట్టు హెల్త్ మంచిగానే ఉంటుంది కదా. దాదాపుగా 1.5 కిలో పుట్టింది అనుకుందాం, 1.5 కిలో తక్కువ ఉందట. దాదాపుగా చాలా ఇంతకంటే తక్కువ వెయిట్తో పుట్టినటువంటి పిల్లలు కూడా బతుకున్నారు. ఇక కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు. ఈ నెల 22న గణేష్ భార్య మౌనిక పోలీసులకు మరో కంప్లైంట్ ఇచ్చిందట. ఎస్సీ మహిళనైన తాను దర్శనానికి వెళ్తే శ్రీనివాసరెడ్డి ఆలయ ప్రవేశం కోసం 100 రూపాయలు అడిగి కులం పేరుతో దూషిస్తూ కొట్టాడని ఫిర్యాదు చేసిందని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం రెడ్డి కులానికి చెందిన కొందరు తన భర్తను ఒక గదిలో బంధించి ఇనుపరాట్లు కొబ్బరికాయలతో దాడి చేశారని మౌనిక చెప్పింది. తన భర్తను కొట్టవద్దంటూ తన పాపను వారి పాదాల దగ్గర పెడితే సంగం మధురెడ్డి కాళ్ళతో పాపను తంతే 2 మీటర్ల దూరంలో పడింది. ఆ దెబ్బలతోనే పాప చనిపోయిందని మౌనిక తన ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఫిర్యాదుపై SC/ST POA యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాగర్ కర్నూలు DSP విచారణ ప్రారంభించారు అని SP వెల్లడించారు. ఈ నెల 18న ఇచ్చిన ఫిర్యాదులో భార్య పసిపాపపై దాడి చేసినట్లు కానీ శ్రీనివాసరెడ్డి తన భార్యను కులం పేరుతో దూషించినట్లు కానీ పేర్కొనలేదని తెలిపారు. గుడిలో దాడి అనంతరం చిన్నారికి ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారో చెప్పలేదని పేర్కొన్నారు. SC/ST కేసులో పరిహారం అందించేందుకు RDO తహసీల్దార్ మౌనిక ఆధార్, రేషన్, ఓటర్ కార్డు జిరాక్స్ అడిగినా ఇంతవరకు కూడా ఇవ్వలేదట. ఈ కేసులో హిస్టోపాథయాలజీ, విస్రా రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చిన్నారి మృతిపై తనకు సానుభూతి ఉందని పోలీసులు విచారణకు కుటుంబ సభ్యులు సహకరించాలని వాళ్ళు కూడా కోరడం జరిగింది. సో మరి ఆ రోజు ఇచ్చినటువంటి పిటిషన్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే తల్లిదండ్రులు, మేము పిటిషన్లో స్పష్టంగా మేము టైప్ కొట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరో ఎస్ఐకి ఆ ఎస్ఐ పేరు కూడా చెప్పడం జరిగింది. ఆ ఎస్ఐకి మేము ఇవ్వడం జరిగింది. ఎస్ఐకి ఇస్తే ఆ పిటిషన్ ఇది పనికిరాదు, ఎవరు ఆయన పేరు గోవర్ధన్, ఎస్ఐ గోవర్ధన్ ప్రింటెడ్ కాపీ ఇస్తే ఈ ప్రింటెడ్ కాపీ కాదమ్మా, మీరు వేరే ప్రింటెడ్ కాపీ తీసుకురండి, వేరే మీరు చేతితో రాయండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ ఫిర్యాదు పక్కదారి పట్టింది. దాన్ని తీసుకోలేదు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు ఆ పాప వాళ్ళ పేరెంట్స్. మరి ఒకవేళ కనుక ఆ రోజు 18వ తారీఖున వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడితే అసలైనటువంటి విషయం బయటపడుతుంది కదా. ఇక రెండో అంశం ఏంటిదంటే ఈ ఎస్పీ కంటే ముందు డిఎస్పీ ఒకరోజు ముంగట మాట్లాడింది. ఎస్పీ ఏమో నిన్న మాట్లాడితే మొన్ననే డిఎస్పీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అసలు పాప ఒడిలో పాప అసలు ఆ తల్లి దగ్గర లేనే లేదు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడారు.
కానీ తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి వీడియో చూస్తే పాప ఆ 2 నెలల పాప ఆ తల్లి దగ్గరనే ఉన్నది. మరి ఇది ఎటువైపు తీసుకుపోవాలని చూస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇగో ఇది ఇట్లా ఉంటే హైదరాబాద్కు కుమ్మెర బాధితులు ఇక దీన్ని కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఇక్కడి నుంచి వేరేటోళ్ళు తీసుకొని పోయిన్లు, వాళ్ళని కిడ్నాప్ చేసిండ్లు, వాళ్ళ కార్ నెంబరు, డోర్ నెంబరు, వాళ్ళ పేర్లు, ఫోటోలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే తీసుకుపోయారో వాళ్ళ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేసుకుంటా ఇంకేదో పదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇది డిఎస్పి పార్టీ అంటే ధర్మ సమాజ్ పార్టీ అధినేత అయినటువంటి విశారదన్ మహారాజ్ ఆయన అక్కడ ఉంటే వీళ్ళను అక్కడి నుంచి ఎవరైతే బాధితులు ఆడ రోడ్డు పైన కూకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఇది ఎక్కడైతే సైడ్ ట్రాక్ పట్టేటువంటి అవకాశం ఉన్నది అక్కడ ఉన్నటువంటి రెడ్లంతా కూడా ఏకమైపోయి మళ్ళీ వీళ్ళకి వాళ్ళ ఏదో రకంగా ఎదురు దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్న ఉద్దేశంతో రాత్రి ఆయన వాళ్ళ ఉన్నటువంటి టీం సభ్యులతో హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇలా డీజీపీని కలిసి అసలైనటువంటి వివరాలను పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎస్పీ కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేటువంటి విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి దీనిపైన పూర్తి విచారణ జరపాలంటూ ఆ యొక్క తల్లిదండ్రులతో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు రాత్రి తీసుకొచ్చిండు. జరిగినటువంటి విషయం ఇది. ఇప్పుడు ఇదే ధర్మ సమాజ్ పార్టీ ఆఫీసులో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. నిన్న కూడా రాత్రి అక్కడికి వెళ్ళడం జరిగింది. కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలంటూ నాగర్ కర్నూలులో నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని గురువారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా ఖాళీ చేశారు. బాధితులు గణేష్ మౌనిక దంపతులు కారులో ఎక్కించుకొని ధర్మ సమాజ్ పార్టీ అంటే డిఎస్పీ నాయకులు రఘు సాయి హైదరాబాద్కు తరలించినట్టు తెలుస్తుంది. బాధితులు కనిపించకపోవడం, శిబిరాన్ని ఎత్తివేయడంతో ఏం జరిగిందోనని అర్థం కాక పోలీసులు టెన్షన్ పడ్డారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించి డిఎస్పీ నేతలు వారిని తరలించినట్టు గుర్తించారు. తమకు గాని రెవెన్యూ అధికారులకు గాని సమాచారం ఇవ్వకుండానే గణేష్ మౌనికను తరలించారని నాగర్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని చెక్ పోస్టులను పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్లో ధర్నా చేపట్టాలని డిఎస్పీ భావించింది. గురువారం మధ్యాహ్నం ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ విశారదన్ మహారాజ్ శిబిరం దగ్గర చెప్పినట్లు సమాచారం. శాంతి భద్రతల సాకుతో శిబిరాన్ని పోలీసులు ఎత్తివేస్తారని, బాధితులకు వ్యతిరేకంగా నిందితులకు మద్దతుగా పోటీ ధర్నా నిర్వహించాలని కుమ్మరి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా కుమ్మరి ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని, ముఖ్యమంత్రి ఇంటిని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం ఆయన దీక్ష శిబిరాన్ని సందర్శించి బాధితులకి ఆయన పరామర్శించడం జరిగింది. నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే నిన్న ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో నిన్న ఆడికి వెళ్ళిన తర్వాత ఏది అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను చెప్పేది అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. వీళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో ఇగో ఇక్కడ నిన్న ఇదేనా ఇగో ఇది నిన్న జరిగింది రాత్రి దాదాపుగా 9-10 గంటలకు ఏమో అనుకుంటా నేను. ఇగో అక్కడ ఇచ్చిన డిఎస్పీ ఇచ్చిన మాటని సంపూర్ణంగా అమలు చేయలేదు కాబట్టి, అక్కడున్న ఎస్పీ విఫలమయ్యింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం మేము కోరిన ఏ డిమాండ్లు పరిష్కరించలేదు కాబట్టి నామాత్రంగానే 3-4 కేసులు పెట్టిండ్రు. అవి పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేని పరిస్థితుల్లో మేము అక్కడ భయంగా బతికే పరిస్థితుల్లో నుంచి ఎక్కడ 140 సెక్షన్ పెట్టి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎక్కడ భయం అవుతుందో అనే స్థితి నుంచి ఆ నాగర్ కర్నూలు ధర్నా శిబిరం నుండి హైదరాబాదుకి ఈ మొత్తం కుటుంబాన్ని బాధిత కుటుంబం మొత్తం 5-6 సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని మౌనిక పాప తల్లి మన చనిపోయిన పాప తల్లి మౌనిక, తర్వాత భర్త గణేష్ తల్లి చంద్రకళ, కూతురు కీర్తి, మరొక పెద్ద కొడుకు ముత్తయ్య, మరొక పెద్ద కోడలు మహేశ్వరి, ఈ మొత్తం కుటుంబ సభ్యుల్ని తీసుకొని 4:30-5 గంటల తర్వాత ధర్నా అయిపోయిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి మేమే హైదరాబాద్కి తరలించాము. వీళ్ళు వచ్చి 1 గంట అయింది ఇక్కడికి. ఎందుకు తరలించాము? అక్కడ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ వారు కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి డీజీపీ గారికి
కలిసి అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు నాగర్ కర్నూలు పోలీస్ ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదు, మీరు డీజీపీగా మొత్తం పోలీసు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధిపతిగా మీకు విన్నవించుకుంటున్నాము, ఇగో మాకు న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలవడానికి వీళ్ళని తీసుకుని వచ్చాం. రేపు డీజీపీ గారిని కలుస్తాం. ఓకే, ఇది జరిగినటువంటి విషయం. ఇది ఏది డీజీపీ గారిని కలవడానికి మేము తీసుకొచ్చినాం తప్పించి ఇంకా ఏదో రకంగా కాదు. ఆడ ఉన్నటువంటి సైడ్ ట్రాక్ పట్టేటువంటి విధంగా పోలీసులు కానీ ఆ గ్రామస్తులు కానీ ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ న్యాయం కావాలి, ఈ బాధిత కుటుంబానికి న్యాయం కావాలంటే డీజీపీ గారిని కలిసి రేపు అవసరమైనట్టు అయితే ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కానీ సెక్రటరీ ముట్టడి కానీ మేము మా పార్టీ తరపు నుంచి మేము తీసుకోబోతున్నాం అన్నటువంటి ఒక లైన్ని విశ్వనాథన్ గారు చెప్పడం జరిగింది. ఇక దీన్ని రకరకాలైనటువంటి ప్రచారం చేసుకుంటూ వాళ్ళని ఎత్తుకపోయినరు, వాళ్ళని ఎటో తీసుకుపోయినారు, రాత్రి అంతా రచ్చ. సో జరిగినటువంటి విషయం అది. చూడాలి మరి ఇది ఎటుపోతుంది ఏంది అనేది. మొత్తానికి ఆ తల్లి ఎవరైతే మౌనిక ఉన్నారో పాప తల్లి, ఆమె బీసీఈ క్యాస్ట్ ఏదో క్యాస్ట్ చెప్తా ఉన్నారు, బీసీఈలో వస్తుందట వాళ్ళ క్యాస్ట్.